పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వయగ్రా టాబ్లెట్లు, అబార్షన్ల కిట్లు అమ్ముతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు నిషేధిత మందుల విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మెడికల్ షాపులు, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద నిషేధిత మందులను గుర్తించారు. రాజమండ్రిలో పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ అధికారులు తనిఖీలు చేశారు. డ్రగ్ అధికారుల దాడుల్లో పలు మెడికల్ షాపులు మూసివేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వైగ్రా టాబ్లెట్లు, అబార్షన్ల కిట్లు అమ్ముతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు నిషేధిత మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మెడికల్ షాపులు, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద నిషేధిత మందులను గుర్తించారు. రాజమండ్రిలో పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ అధికారులు తనిఖీలు చేశారు. డ్రగ్ అధికారుల దాడులతో పలు మెడికల్ షాపులు మూసివేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మనకి అందిస్తారు ఫోన్ లైన్ లో. హరీష్, డీటెయిల్స్ అండి. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ షాప్ అయితే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ నిషేధిత మందులు డ్రగ్స్ అమ్ముతున్నట్టు అధికారులకు తెలియడంతో ఇవాళ సడన్ గా రైడ్ చేయడం జరిగింది. కొన్ని షాపుల్లో ప్రధానంగా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. ఏ డాక్టర్ ప్రిఫర్ చేస్తారో అడగకుండానే మందులు ఇచ్చేట్టు రీటైల్ మెడికల్ వ్యాపారం విస్తృతంగా జరిగిపోతుంది. ఇందులో నిషేధిత మందులు కూడా ఉంటున్నాయి. ఎక్కువగా సొమ్ము తీసుకుని ఈ నిషేధిత మందులు అమ్ముతున్నారు సమాచారం రావడంతో రాజమండ్రి దేవి చౌక్ సెంటర్ లో ఉన్న షాప్ మీద దాడులు చేయడం బెంగళూరుతో పాటు ఇతర సిబ్బంది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ కేసులు ఎంతవరకు నమోదు చేశారు విషయం అయితే స్పష్టం కాలేదు, కానీ షాపుల్లో పరిశీలన అయితే చేశారు. ఏ మందులు అమ్ముతున్నారు, నిషేధిత మందులు ఏమైనా ఉన్నాయా లేదని పరిశీలన చేశారు. పూర్తి సమాచారం అయితే అధికారులు కూడా వెల్లడించలేదు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తూ, అదేవిధంగా చాలా చోట్ల బిల్లులు ఇవ్వకపోవడం, దీంతో పాటు వయాగ్రా విస్తృతంగా జరుగుతున్నాయనే ఆరోపణలు కాకుండా వాటి గురించి కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది కేవలం 1-2 షాపులు మాత్రమే తనిఖీలు చేయగలిగారు. అధికారులు వచ్చిన సమాచారం ముందుగానే తెలుసుకోవడంతో చాలా షాపులు మూసేశారు. ప్రధానంగా ఆలోచించాల్సింది ఏమంటే ఇవాళ ఆదివారం మొత్తం రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ షాపులు కూడా మూసేస్తారు. సెలవు ఉంటుంది. ఇవాళ సడన్ గా రైడ్ చేయడం కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే విస్తృతంగా ఈ షాపులు, ఫార్మస్యూటికల్ దుకాణాలు ఓపెన్ చేస్తున్న సమయంలో ఈ రైడ్ చేయాల్సి ఉంది. అయితే సడన్ గా ఇవాళ పెట్టుకోవడం, అది 1-2 షాపులు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఈ షాపుల్లో కూడా ఎంఆర్పీ. ఓకే, థ్యాంక్ యూ హరీష్.